నీట్ యూజీ పేపర్ లీక్ వ్యతిరేకంగా విద్యార్థులు యువత చేపట్టిన ఆందోళనలకు నేతృత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ త్వరలో మరో ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సూచనప్రాయంగా తెలిపారు. జంతర్ మంతర్ సీజన్ 2 ఉంటుందన్న ఆయన దేని గురించి అనేది మాత్రం వివరాల్ని వెల్లడించలేదు. ఇక ఢిల్లీలో సీజేపీ వాలంటీర్ల సమావేశం జరగకుండా అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నించిందని, ఆడిటోరియంలను ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారిని బెదిరించిందని ఆరోపించారు. జంతర్ మంతర్లో మరో ఉద్యమం త్వరలో ప్రారంభమవుతుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సూచనప్రాయంగా వెల్లడించారు. తమ పార్టీ నిరసన ప్రచారంలో కొత్త దశ రాబోతోందని, జంతర్ మంతర్ ఉద్యమం సీజన్ 2 మొదలవుతుందని ఆయన అన్నారు. జంతర్ మంతర్ సీజన్ 2 ఎప్పుడు ప్రారంభమవుతుందని చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు. ఇది చాలా త్వరలో ప్రారంభం కాబోతోందని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని దీప్కే అన్నారు. విద్యార్థులు, యువతకు సంబంధించిన సమస్యలు, నిరసనలపై దృష్టి సారిస్తూ తమను తాము పటిష్టం చేసుకోవటానికి సీజేపీ ప్రయత్నిస్తున్న తరుణంలో దీప్కే ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. జంతర్ మంతర్ సీజన్ 2 ప్రారంభమవుతుందని తెలిపిన దీప్కే తదుపరి విడత నిరసన ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది లేదా ఏ నిర్దిష్ట డిమాండ్లపై దృష్టి సారిస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే జంతర్ మంతర్ వద్ద గతంలో చేపట్టిన ఉద్యమం నేపథ్యంలో మళ్లీ అక్కడే నిరసన బాట పట్టేందుకు సీజేపీ సిద్ధమవుతోందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. తమ పాఠశాలకు సరైన రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా కలెక్టరేట్కు పాదయాత్ర చేసిన విద్యార్థుల నిరసనకు సైతం సీజేపీ వ్యవస్థాపకుడు ఇటీవల మద్దతు తెలిపారు. ఈ ర్యాలీలో దాదాపు 300 మంది విద్యార్థులు, 100 మందికి పైగా తల్లిదండ్రులు పాల్గొన్నారు. వర్షాకాలంలో ఆ రోడ్డు అధ్వాన పరిస్థితిని విద్యార్థులు ఎత్తిచూపారు. విద్యార్థులపై ప్రశంసలు కురిపించిన సీజేపీ వ్యవస్థాపకుడు ప్రాథమిక రహదారి సౌకర్యం కోసం వారు చేసిన డిమాండ్ని దశాబ్దాల క్రితమే పరిష్కరించి ఉండాల్సిందని అన్నారు.